హలో మావా! వెల్కమ్ టు డే 10 ఆఫ్. మీరు ఏదో ఒక రోజు ఎంఎల్ ఇంజినీర్ అవుతారు బాబు. అవుతారు. ప్రీవియస్ వీడియోలో మనం డిక్షనరీ అంటే ఏంటో చూసాం కదా! ఈరోజు మనం డిక్షనరీస్‌లో ఉండే మెథడ్స్ ఏంటి చూద్దాం. దానికంటే ముందు మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే డిక్షనరీస్ ఆర్ మ్యూటబుల్. అంటే ఒక్కసారి డిక్షనరీని క్రియేట్ చేశాక మళ్ళీ వి కెన్ ఎడిట్ దెమ్. డిక్షనరీస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పెయిర్స్. అంతే కదా! ఇప్పుడు నాకు స్టూడెంట్ అనే డిక్షనరీలో ఉన్న కీస్ అన్నీ ప్రింట్ అవ్వాలి. దానికోసం మనం కీస్ అనే మెథడ్‌ని యూజ్ చేస్తాం. చూడండి, స్టూడెంట్ అనే డిక్షనరీలో ఉన్న కీస్ అన్నీ ప్రింట్ అయిపోయాయి. అదే ఒకవేళ నాకు స్టూడెంట్ అనే డిక్షనరీలో ఉన్న వాల్యూస్ అన్నీ కావాలి. దానికోసం మనం వాల్యూస్ అనే మెథడ్‌ని యూజ్ చేస్తాం. చూడండి, వాల్యూస్ అన్నీ ప్రింట్ అయిపోయాయి. సింపుల్‌గా ఉంది కదా! అలా కాకుండా టోటల్ ఐటమ్స్ ప్రింట్ అవ్వాలి అంటే దానికి మనం ఐటమ్స్ అనే మెథడ్‌ని యూజ్ చేస్తాం. చూడండి, స్టూడెంట్ డాట్ ఐటమ్స్ అన్ని ఐటమ్స్ ప్రింట్ అయిపోయాయి. ఇదంతా బానే ఉంది కానీ ఇప్పుడున్న డిక్షనరీలో ఫాదర్ నేమ్ ప్లేస్‌గా రమేష్ బదులు సురేష్ కావాలి. దానికి మళ్ళీ కొత్త డిక్షనరీని క్రియేట్ చేయాలా? అవసరమే లేదు. సింపుల్‌గా అప్డేట్ అనే మెథడ్ యూజ్ చేసి మనం ఫాదర్ నేమ్‌ని సురేష్‌కి అప్డేట్ చేసుకోవచ్చు. చూడండి, ఫాదర్ నేమ్ అనేది అప్డేట్ అయిపోయింది. నాకు పర్టిక్యులర్ కీ యొక్క వాల్యూ కావాలి అంటే సింపుల్‌గా గెట్ అనే మెథడ్‌ని యూజ్ చేస్తాం. ఈ గెట్ అనే మెథడ్‌లో మనం 2 ఆర్గ్యుమెంట్స్‌ని పాస్ చేస్తాం. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే కీ. అదే సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే డిఫాల్ట్ వాల్యూ. అంటే ఒకవేళ మనం పాస్ చేసిన కీ అనేది డిక్షనరీలో లేకపోతే ఇట్ విల్ రిటర్న్ ది డిఫాల్ట్ వాల్యూ. ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు నేను స్టూడెంట్ డాట్ గెట్ సిబ్లింగ్ కామా 0 అని పాస్ చేస్తున్నా. సిబ్లింగ్ అనే కీ మనకి డిక్షనరీలో లేదు కాబట్టి ఇట్ రిటర్న్ 0 విచ్ ఇస్ ది డిఫాల్ట్ వాల్యూ. అదే ఒకవేళ డిక్షనరీలో ఉన్న కీతో ట్రై చేద్దామా? ఓకే, స్టూడెంట్ డాట్ గెట్ ఫాదర్ నేమ్ కామా 0. ఇక్కడ ఫాదర్ నేమ్ అనేది మనకి డిక్షనరీలో ఉంది కాబట్టి ఇట్ రిటర్న్ ది ఫాదర్ నేమ్ వాల్యూ. ఇవి మా డిక్షనరీలో తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ మెథడ్స్. దీంతో పాటు ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయి. వాటి గురించి డిస్క్రిప్షన్‌లో పోస్ట్ చేస్తాను. దాంతో పాటు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కూడా పోస్ట్ చేస్తాను. ఒక్కసారి ట్రై చేయండి. చలో మామ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.